హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే క్రియేషన్స్. ఇవాల్టి మా వీడియోలో తమిళనాడులోని పొన్నై అనే ఊర్లో ఉన్న వినాయకుడి గుడి గురించి చూపించబోతున్నాము. ముందు ఇక్కడికి వెళ్ళాలనుకుంటే కనుక చిత్తూరు నుంచి అయితే 26 కిలోమీటర్స్ అండ్ అట్లాగే తిరుపతి నుంచి అయితే కనుక 93 కిలోమీటర్స్ ఉంది. క్యాబ్ ఆర్ బస్ ద్వారా వెళ్ళచ్చు. ఈ గుడి పేరు సూర్ణ వినాయక నవగ్రహ కోటై. ఇక్కడ వినాయకుడు స్వయంభూ. అట్లాగే ఇక్కడ వినాయకుడు గుడితో పాటు పక్కనే నవగ్రహాల గుళ్ళు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాము. ఇక్కడ గుడి పెద్ద పెద్ద గోపురాలు అట్లా లేదు, కానీ ప్రాంగణం అయితే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే ఒక వినాయకుడు బొమ్మ కనిపిస్తుంది. అంటే గుడి వైపు చూస్తున్న ఒక వినాయకుడు బొమ్మ ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే కూడా అంతా చాలా వినాయకుడు బొమ్మలు ఉన్నాయండి. అట్లాగే ఈ గుడంతా కూడా ఒక డార్క్ రెడ్ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి ఉందన్నమాట. లోపలికి వెళ్తే చాలా అట్రాక్టివ్గా మంచి మంచి బొమ్మలు చెక్కుళ్ళు అట్లాగుంది. ఇక్కడ డోర్ కూడా చూసారా, చాలా నీట్గా గోల్డ్ కలర్ ఫినిష్లో గంటలు వినాయకుడు అచ్చులతోటి ఉన్నది. ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కనుక ఫస్ట్ మనకి ఒక హోమగుండం, అక్కడ ఒక 2 వినాయకుడు బొమ్మలు కనిపిస్తాయి. ఇంకా ఈ చుట్టూరు అంతా కూడా రకరకాల వినాయకుడు బొమ్మలు ఉంటాయండి. మొత్తం చుట్టూరు అంటే లైక్ 4 గోడలు కూడా అట్లాగా వినాయకుడు బొమ్మలతోనే ఉంటుంది. అండ్ మొత్తం కూడా ఒక డార్క్ రెడ్ మీద గ్రీన్ ఈ గోల్డ్ కలర్ వల్ల చాలా హైలైటెడ్ లుక్ లాగా ఉంది. అంటే చూడంగానే అబ్బా ఎంత బాగుంది అన్నట్టు ఉందన్నమాట. ఇంకా ఇక్కడ హోమగుండం ఉంది కదా, ప్రతి సంకటహర చతుర్థికి ఇక్కడ హోమం చేస్తారండి. ఇక్కడ చాలామంది అది మొక్కుకుంటారంట. కోరికలు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి హోమం చేపించుకుంటాము అట్లానే మొక్కుకుంటారంట. అలాగే ఇక్కడ స్వామి స్వయంభూ కదా, 2 విగ్రహాలు ఉన్నాయండి. కిందన స్వయంభూగా వెలిసిన స్వామి విగ్రహం ఉంది, పైన కూడా ఒక స్వామిని చెక్కారంట రాతిని, ఆ విగ్రహం కూడా ఉంది. అట్లాగే ఇది కాకుండా ఇంకా ఆలయంలో ఎటు తిరిగినా కూడా ఒక చిన్న వినాయకుడు బొమ్మ, పెద్ద వినాయకుడు బొమ్మ ఇట్లాగా చాలా పెట్టి ఉన్నారు. ఈ టెంపుల్లో మనకి ఈ వినాయకుడు బొమ్మ ఒకటి ఇస్తారు. ఇదేంటంటే తెల్ల జిల్లేడుతో చేసిన వినాయకుడు బొమ్మ. పూజ చేసి బొట్టు అవి పెట్టి మనకి ఇస్తారు. ఇది మనం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడానికి అనమాట. ప్లేట్లో బియ్యం వేసి అందులో పెట్టాలి. ఇక్కడ మీరు స్వామిని చూడొచ్చు, కిందకి ఉన్నది స్వామి స్వయంభూ అనమాట. ఆ పైన ఉన్న విగ్రహము చెక్కిన విగ్రహము, ఈ 2 కూడా ఉంటాయి. అట్లాగే ఇక్కడ గణపతి మహామంత్రం అని చెప్పి ఒక శ్రీచక్రం లాంటిది కూడా వేసి ఇచ్చారండి. గణపతి మంత్రం చదివి ఇది పూజ గదిలో పెట్టుకోవాలి. అట్లాగే ఈ తెల్ల జిల్లేడుతో చేసిన వినాయకుడి విగ్రహం కూడా పూజ గదిలో బియ్యం వేసి బియ్యం మీద ఇది పెడితే చాలా మంచిదంట. ఈ విగ్రహం చాలా లైట్ వెయిట్గా ఉంది. చూడటానికి పెద్దగా ఉంది కానీ పట్టుకుంటే చాలా తేలిగ్గా చాలా నీట్గా ఉంది ఈ విగ్రహం. అలాగే ఈ శ్రీచక్రంతో ఇచ్చిన మహాయంత్రం అని ఉంది కదా, ఇది కూడా పెట్టుకుంటే ఇంట్లో చాలా పీస్ఫుల్గా మనం ఏదన్నా కోరుకుంటే నెరవేరుతుంది అని చెప్పి అక్కడ పంతులు గారు చెప్పారు. మేము తీసుకుని వచ్చాము. స్వామి కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. చూసిన వెంటనే ఒకలాంటి మంచి భక్తి వైబ్రేషన్స్ వచ్చిందనమాట. ఇంక ఇక్కడి నుంచి కనుక పక్కకి వెళ్తే ఇక్కడ నవగ్రహాల గుళ్ళు ఉన్నాయి. నవగ్రహాల గుడి అంటే మనకి మామూలు మన టెంపుల్స్లో నవగ్రహాలు అన్నీ కలిపి ఒకే గుళ్ళో ఉంటాయి కదా, ఇక్కడ అట్లా కాకుండా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క చిన్న చిన్న గుడిలాగా ఉంది. అట్లాగే ఇక్కడ గ్రహంతో పాటు అక్కడ ఆ గ్రహానికి చెందిన కలర్ పెయింటు అట్లాగే అమ్మవారితో కలిపి ఉంటుందండి. ఏ గ్రహానికి సంబంధించిన చెట్టు కూడా ఆ గ్రహంతో పాటు ఉంటుంది. ఇంకా ఫస్ట్ వస్తే గనక సూర్యగ్రహంతో స్టార్ట్ చేశారండి. అంటే సూర్యుడు ఆయన భార్యలైన ఛాయాదేవి ఉషాదేవితో కలిసి ఉంటారు. ఈయనకి ఇష్టమైన కలర్ రెడ్ అంట. సో రెడ్ కలర్ పెయింటింగ్లో రెడ్ క్లాత్ పెట్టి అట్లాగా ఉన్నది. ఇది వచ్చి మధ్యలో ఉందన్నమాట. 7 గుర్రాల పైన సూర్యదేవుడు, అటు ఇటు ఉషాదేవి ఛాయాదేవితోటి ఎరుపు రంగులో మధ్యలో ఉన్నది. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే కనుక సుకీర్తి సమేత శుక్రగ్రహం, దాని పక్కనే రోహిణి సమేత సోమగ్రహం, ఆ తర్వాత శక్తిదేవి సమేత అంగారక గ్రహం, ఆ తర్వాత సింహాహి దేవి సమేత రాహుగ్రహం, ఆ తర్వాత జ్యేష్ఠాదేవి నీలాంబరి దేవి సమేత శనీశ్వర గ్రహం, ఆ తర్వాత చిత్రలేఖాదేవి సమేత కేతు గ్రహం, ఆ తర్వాత తారాదేవి సమేత బృహస్పతి గ్రహం,
ఆ తర్వాత జ్ఞానాదేవి సమేత బుధగ్రహం ఉన్నాయండి. ఇంక ఇక్కడ రాహుకేతువుల పూజ కూడా చేస్తారంటండి. అంటే మనకి శ్రీకాళహస్తిలో చేస్తారు కదా, అట్లాగనమాట. ఎవరన్నా కనుక శ్రీకాళహస్తి వెళ్ళలేకపోతే ఇక్కడికొచ్చి ఆ రాహుకేతువుల పూజ చేయించుకుంటారు అని చెప్పి పంతులు గారైతే చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏ గ్రహానికి ఆ గ్రహం విడిగా ఉండి దానికి సంబంధించిన చెట్టు, దానికి సంబంధించిన కలరు, బట్టలు అన్నీ ఉండటం వల్ల ఎవరికన్నా గనక గ్రహ దోషాలు ఉంటే ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకుని ఆ ప్రత్యేకమైన కలర్ ఆ ప్రత్యేకమైన రంగు ఉన్న బట్టలు కానీ ఇక్కడ సమర్పిస్తే కనుక వాళ్ళకి గ్రహ దోషాలు పోతాయి అని చెప్పి ఈ పంతులు గారు అయితే చెప్పారు. అలాగే మామూలుగా కూడా ఇక్కడొచ్చి ప్రతి గ్రహం గుడి చుట్టూరు మనం కానీ ప్రదక్షిణ చేసి వెళ్తే కనుక అప్పటి వరకు ఉన్న ఏమన్నా దోషాలు ఉంటే కనుక పోతాయి అని చెప్పి చెప్పారు. సో మేము కూడా ఇంకా ఒక్కొక్క గుడి చుట్టూరు ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళాము. యాక్చువల్లీ ఈ టెంపుల్ అయితే మాకు కూడా పెద్ద తెలియదు. బట్ మా అత్తయ్య వాళ్ళ వదిన ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు తిరుపతి వెళ్తే అక్కడ ఒక క్యాబ్ డ్రైవర్ తీసుకొచ్చారంటండి ఈ గుడికి. ఆమెడ ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ ఒక నవగ్రహాల గుడి ఉంటుంది, బాగుంటుంది, వెళ్ళండి అని చెప్పి చెప్తే ఇంకా మేము గూగుల్ మ్యాప్స్లో ఇవి వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చామన్నమాట. ఇటువంటి ఒక టెంపుల్ ఉందని చెప్పి మనలో చాలామందికి తెలియదు. ఇన్ కేస్ మీరు కానీ తిరుపతి, చిత్తూరు ఇటు సైడ్ వస్తే కనుక అక్కడ వాళ్ళకైతే తెలుస్తుంది ఈ టెంపుల్. సో ఎవరన్నా రావాలి అని అనుకుంటే కనుక పొన్నై నవగ్రహాల గుడి లేదా వినాయకుడి గుడి అని అంటే కనుక అర్థమైపోద్ది. పొన్నై అని చెప్పిన వెంటనే వాళ్ళకి అర్థమైపోతుంది. మీరు ఎవరైనా కనుక బస్సులో వస్తే కనుక బస్ స్టాప్ వరకు దిగి అక్కడి నుంచి ఆటో తీసుకుని రావాల్సి ఉంటుంది. రోడ్డు కూడా చాలా చిన్న రోడ్డు ఉంది. చిన్న గ్రామంలో ఈ గుడి ఉందన్నమాట. ఇంకా ఈ నవగ్రహాలు చూసుకుని బయటికి వస్తే కనుక ఒక పెద్ద వినాయకుడు, ఒళ్ళో అమ్మవారు, దానికి ఎదురుగా హోమగుండం ఉందండి. ఇంకా ఆ పక్కనే పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి విగ్రహాలు ఉన్నాయి. ఇంకా మేము ఈ టెంపుల్ అంతా చూసుకొని బయలుదేరేసరికి, నెల్లూరు వెళ్ళేసరికి సాయంత్రం సన్సెట్ టైం అయిపోయింది. ఇంకా రాత్రి సాయంత్రం వెళ్ళటమే, రెస్ట్ తీసుకుని పడుకున్నాము. సో ఇదండి ఇవాల్టి మా వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో మాకు చెప్పేసేయండి. సీ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.